For Bindas Entertainment, subscribe to What the Fun. మాటిస్తున్నా మానస, నిన్ను అర్థం చేసుకొని ఎప్పటికీ అండగా దండగా ఉంటానని మాటిస్తున్నా మానస. నా మాటే శాసనం. ఎలా గురు రాసుకోమ్మా. ఈడో పెద్ద పవన్ కళ్యాణ్, మరి మీరు రాసుకుంటూ కూర్చోవాలి ఇక్కడ. Hi guys, online gaming lovers కోసం we are introducing Sky Game, which is India's #1 online gaming platform. ఇందులో మీరు గేమ్ ఐడి క్రియేట్ చేసుకోగానే మీకు 10,247 గేమ్ పాయింట్స్ అనేవి క్రెడిట్ అయిపోతాయి. ఇందులో మీరు ఒకటి కాదు వెరైటీ ఆఫ్ గేమ్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అంతేకాదు ఇక్కడ వన్ మోర్ బెనిఫిట్, విత్డ్రావల్స్ అండ్ డిపాజిట్స్ చాలా ఈజీగా జరుగుతాయి. సో ఇంకెందుకు ఆలస్యం, డైవ్ ఇన్ టు ది స్కై గేమింగ్ వరల్డ్. ఇక్కడ ఒకటి కాదు వెరైటీ ఆఫ్ గేమ్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఇక్కడ విత్డ్రావల్స్ డిపాజిట్స్ చాలా ఫాస్ట్గా జరుగుతాయి. విత్ నో జిఎస్టీ, నో ట్యాక్స్. మీ ఫుల్ విన్నింగ్ అమౌంట్ మీ పాకెట్లో ఉంటుంది. అండ్ ఇంకో విషయం, మీరు మీ ఫ్రెండ్కి రిఫర్ చేస్తే మీ ఫ్రెండ్కే కాదు మీకు కూడా 247 బోనస్ పాయింట్స్ అనేవి వస్తాయి. సో డబుల్ రివార్డ్స్, డబుల్ ఫన్. సో ఇంకెందుకు లేట్, కింద కామెంట్స్లో లింక్ పిన్ చేసాము. క్రియేట్ యువర్ గేమ్ ఐడి అండ్ స్టార్ట్ గేమింగ్. అబ్బని తీయని దెబ్బ ఎంత తీయగా ఉందిరో అబ్బా. పాప టార్చర్కి పిచ్చెక్కిపోయి ఉంటాడని కాస్త ఉద్దారుదమని వస్తే వీడేంటి ఇంత హ్యాపీగా ఉన్నాడు? హే డార్లింగ్, హాయ్, కూర్చో. అంత బానే ఉందా? ఆల్ ఫైన్. ఎంతైనా ఇళయరాజు గారి సాంగ్స్లో ఒక మ్యాజిక్ ఉంటుంది కదా. అవునరా, నేను ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం సాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తా. నువ్వేంటిలా? డార్లింగ్, నువ్వు మూసిన ఎదురు కాలేసావు. నేను శాండిని కాదు, వాడి హ్యాపీనెస్ అనే ఎమోషన్ని. ఓసిని ట్యూబ్ లైటు లైఫ్లోకి లవ్ వచ్చాక హ్యాపీనెస్ అనేదాన్ని చూడలేదు. పాప యాక్సెప్ట్ చేశాక ఆ టార్చర్ తట్టుకోలేక ఇగో ఇలా బయటకు వచ్చి నా సావేదం చేస్తున్నా ఒంటరిగా. మరి వాడెక్కడా? అయ్యో, నెలకి ఇలా అయిపోయాడేంట్రా? నేను పాప కలిసి అంత తొక్కేసామేంట్రా? పాప పేరులో ఉన్నంత సాఫ్ట్నెస్ పాపలో లేదుగా. అంత ఫైరే తగలెట్టేస్తుంది. పాపం వాడిలో ఉన్న అవయవాలన్నీ కలిపోతున్నాయి. బయటికి కనపడినట్టు ఏదో మేనేజ్ చేస్తున్నాడు అంతే. మరి నువ్వన్న దగ్గర నుండి చావచ్చుగా. వాడు నన్ను బయటికింటేశాడు. నేను అట్టయ్యా. వాడొచ్చి నా కాలు పట్టుకునే వరకు నేను ఇలానే ఉంటా. హ్యాపీనెస్ అన్నావు, చూస్తే నాకన్నా సాటిస్లా ఉన్నాగా. ఇంట్లో ఉన్నానా? అది లేదా? ఇది ఓకే. లేనాలే దా, అక్కడ కూర్చుందిరా. అసలు ఏమైందిరా? రిలీజ్ కాకముందు ఫ్లాప్ టాక్ తీసుకున్న సినిమాలా నెలకి ఇలా అయిపోతే ఎలా? ఇక లైఫ్ అంతా ఏం చేస్తావు? లైఫా? మీ లవ్లో ఇవన్నీ కామనే కానీ ఈ 2 monthsలో మీ లవ్ పై రివ్యూ ఇవ్వు. ఫస్ట్ 2 weeks లేవగానే గుడ్ మార్నింగ్ మెసేజ్లు, ఓ లవ్ డెడికేట్ సాంగ్స్, మీటింగ్స్, ఒకరికొకరు తినిపించుకోవడం, ఒకరి చేయి ఒకరు పట్టుకుని వాకింగ్లు. రాత్రి అయితే చాలు చిలిపి కబుర్లు, కిసెస్ విత్ ఇమోజెస్. అదొక అద్భుతం అంతే. మరి ఆఫ్టర్ 2 months వీక్ చేసినంత చేసి ఏం తెలియనట్టే ఏదో బిల్డప్లు. ఇంకేముంది, కుక్కలు చింపిన ఇస్తరాకైంది నా జీవితం. మా యూత్కి ఏమో చేతిలో ఫోన్ ఉండి సోషల్ మీడియా యాప్స్లో 4 అకౌంట్స్, ఫాలోవర్స్ ఉంటే చాలు ఈ ప్రపంచమే మా కాళ్ళ కింద ఉంటుంది అనుకుంటాం. కానీ లవర్ ఉంటే తెలుస్తుంది ఆ ఫోన్ మమ్మల్ని ఎంత నలిపిస్తుందో అని. సోషల్ మీడియా యాప్స్ మమ్మల్ని ఏ రేంజ్లో ఆడుకుంటాయి అని. అమ్మ బాబాయ్, ఉదర్ దేక్. అమ్మాయి, వాడు వచ్చాక నువ్వు అసలు తగ్గ చెప్తున్నా, ఎరగదీసేద్దాం అంతే. వాడు నిన్న ఏమనుకో. బేబీ ఏమైంది, ఇక్కడున్నావేంటి? ఏంట్రా ఈ మధ్య మా అమ్మాయి మీద ప్రేమ తగ్గిందంట? రే నువ్వురా, నువ్వు మాట్లాడరా. ఏమైంది బేబీ? అప్పుడు ఒక్కసారి కాల్ చేయగానే వెంటనే లిఫ్ట్ చేసి మాట్లాడేవాడివి. ఇప్పుడు 10 times కాల్ చేసినా ఒక్క రిటర్న్ కాల్ లేదు.
అప్పుడు ఒక్క మెసేజ్ చేయగానే వెంటనే రిప్లై ఇచ్చేవాడివి, కానీ ఇప్పుడు అసలు రిప్లైయే లేదు. అప్పుడేమో నేను కాల్ చేస్తే సిగ్గుపడుతూ మాట్లాడేవాడివంట, కానీ ఇప్పుడేమో అసలు చిరాకిచ్చుకుంటూ మాట్లాడుతున్నావు అంట. ఎవడా ఏదో చెప్పింది? ఇంకెవరు? మనమే. రేయ్ ఎప్పుడు పుల్లలు పెట్టడమే. ఎప్పుడైనా కలిపే పని చేసావా నువ్వు? మరి మీ వాడు నా పిల్ల నెగ్లెక్ట్ చేస్తే చూస్తూ కూర్చోవాలా? హా, మరి మా వాడికి పని ఉందా? ఇప్పుడు మీ అమ్మాయి చుట్టే తిరగాల? చూడొద్దు, మా పిల్ల చుట్టే తిరగాలి. అదే లాజిక్. లవ్ ఉన్న మాత్రం బేబీ నేను చెప్పేది వినవే. బావే బేబీ చూడు, చూసావా చేసిందంతా చేసి ఎలా బండలా పడుకున్నాడు. ఉండు వీటిని ఉండు, రాయేదలా తెస్తా. తీసుకో, వేసేయ్. రా బేబీ కూర్చో. ఏంటి సడన్గా వచ్చావు? ఏమైంది బేబీ? బో ఏంటి కథ? తమరు నమ్మద్దు నమ్మద్దు అడాలని డ్రిల్ చేసావు కదా, దాని ఎఫెక్ట్ అనమాట. ఓహో అదా బేబీ. యాక్చువల్గా అది ట్రెండింగ్లో ఉందని చేశా. దాని గురించి కోపం అవసరమా? ట్రెండ్లో ఉంటే అలాంటివి చేస్తారా? అంటే అమ్మాయిల మీద నీకున్న రెస్పెక్ట్ ఇంతేనా? అంతేనా? నా లవ్ని కూడా అలాగే తీసుకుంటున్నావు కదా, కరెక్టే జస్ట్ కరెక్ట్. ఫిజికల్ నీడ్స్ కోసం. ఛీ, అసలు మనిషివేనా? ఫిజికల్ నీడ్సా? నీనా? నీ వల్లే మా అమ్మాయి జీవితం మొత్తం నాశనం అయిపోయింది. నా వల్ల? ఓరి దేవుడో. భయ్యా ఫ్రాంక్గా చెప్తున్నా, ఇప్పటి వరకు ఒక ముద్దు లేదు, హగ్గు లేదు. అలా చూడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సరే ఏం చేయాలో చెప్పండి. ఇన్స్టాగ్రామ్ డిలీట్. ఏంటి డైరెక్ట్ ఇన్స్టాగ్రామే? చెప్పురా. అదేం లేదులే. ఇంకేంటి? ఫోన్లో కూడా ఇంకో దాన్ని మెయింటైన్ చేస్తున్నావా? ఫ్రెండే. హెచే, ఎవత్తిరాది? హా, ఎవత్తది? నిన్ను చడ్డీలు చూసి ఓ తెగ ముద్దులు పెట్టేస్తుంది, నువ్వేమో ఓ హగ్గులు, ఓ ఫ్లయింగ్ కిస్లు. ఎవత్తది? ఏంట్రా? అంటే తమ నేను ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టారు కదా, దాని కింద కమెంట్ సెక్షన్లో ఒక రొమాంటిక్ చాట్ సెషన్ జరిగింది. రొమాంటిక్ చాటా? దాని గురించి. ఓ తన మరదల్ బెంగళూరులో చదువుతుంది. చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చి అలా పెట్టుంటది. నువ్వు లైట్ తీసుకో. అంటే అంటే ఇటు చిన్నప్పటి నుంచే కామందుడమ్మా. నీలాంటి వాళ్ళు వాళ్ళేరా చిన్నపిల్లలకి సేఫ్టీ లేకుండా పోతుండ్రా. ఊరికే తుదు అంటావు. అలా కాదు బేబీ. బేబీ నేను చెప్పేది విను బేబీ. ఆగు బేబీ. అరే విను బేబీ. ఏంట్రా బాగా ఇన్స్టాల్ చేస్తున్నావు? నువ్వు పెద్ద పత్తిత్త అయినట్టు. ఇప్పుడు మన పర్సనల్స్ ఎందుకు చెప్పు? పర్సనల్ ఏంట్రా? పర్సనల్ పబ్లిక్లో మ్యాన్ అయ్యి మధ్య ప్లీజ్. నిన్ను పబ్లిక్లో అయినా ప్రైవేట్లో అయినా దీనమ్మ జీవితం. ఫోన్ బిజీ రావద్దు. మెసేజ్కి మైక్రో సెకండ్స్లో రిప్లై ఇవ్వాలంటే ఎలా? ఒకరికి లైక్ కొట్టొద్దు, ఫాలో అవ్వద్దు. ఆ దెబ్బతో ఫోన్ అన్నా ఆ సోషల్ మీడియా యాప్స్ అన్నా చిరాకు దొబ్బి ఫోన్ వాడడమే మానేసా. మరి మా పాప షార్ట్ టెంపర్ అంటే ఏమనుకున్నావు? అరే అవునరా, నాకు డౌటు. నువ్వు ఫోన్ పక్కన పెట్టేసావు, అంత సెట్ అయిపోయినట్టే కదా. మరి నన్ను ఎందుకు దూరం పెట్టావురా? ఆపరా రే. ఆయన ఉంటే పక్కింటాడు ఎందుకని, నాకు మాత్రం హ్యాపీగా ఉండాలి ఉండదా చెప్పు? చూడు మిగతా రచ్చా. బేబీ 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 ఏందే? రైడ్ వచ్చింది బేబీ, వెళ్ళి డ్రాప్ చేస్తా. రైడా? నీనా? ఏబో నాకు పని ఉంది. అది కాదు బేబీ, నాకు ఉప్మా పెసరట్టు తినాలని ఉంది. అది ఇప్పుడు నేర్చుకొని వేసుకొని తినేలోపు చాలా టైం అవుతుంది, అందుకని. ఇదేం లాజిక్కే? నీకు ఇంట్రెస్ట్ లేకుండా ఎందుకు ఆన్ చేసుకున్నావు? ఆఫ్ చేసుకోవచ్చు కదా. అంటే వెళ్దామనే ఆన్ చేసుకున్నాను, కానీ ఉప్మా పెసరట్టే మధ్యలో ఆపేసింది. వస్తే నేను నైట్ కాల్ చేసావు. రాత్రంతా చాలా రొమాంటిక్గా గడుపుదామంటే వేసుకుంటూ వచ్చేసా. నువ్వేం చేసావు వచ్చాక? ఇక్కడ చల్లో కూర్చోబెట్టి చుక్కలు లెక్క పెట్టించావు. ఇది అయిపోయిన తర్వాత ఏమన్నా జరుగుతుందా అంటే నువ్వు వెళ్ళి బెడ్రూమ్లో పడుకున్నావు, నన్ను బయట పడుకోబెట్టావు. కొంచెమైనా జాలి దయమని ఉందా నీకు? అది కాదు బేబీ, వెళ్ళిస్తా, వాడు కాల్ చేస్తున్నాడు. భయ్యా ఆగు, వస్తున్నా.
కర్మరా నాయన. ఇప్పుడు ఏం చేయాలి? బేబీ అప్పుడే వచ్చేసావా? 10 minutes ఆగు, నేను వెళ్ళి రెడీ వస్తా, పబ్కి వెళ్దాం. ఏమే పొద్దున్న స్టార్ట్ అయ్యా, ఇప్పుడు వచ్చా, తిండి కూడా లేదే. నీకు దండం పెడతా, నన్ను వదిలే. అంతేలే, మా కోరికలు ఏం తీరుస్తారు? పేరుకే రాజమాత లెవెల్లో శపథాలు, అన్నీ ఉట్టి మాటలే. ఓయ్ ఆగవే భయ్యా, దీని ఉప్మా దోశ కోసం కదా పొద్దునుంచి తిరిగి తిరిగి పిప్ప అయిపోయాను. మళ్ళీ కోరికలు తీర్చలేదంటే ఏంటి? ఎప్పుడు చూడు వీళ్ళ కోరికలేనా? మన కోరికలు ఎవరు తీర్చారా? ఏయ్ ఏయ్ ఏయ్, కోరికంటే ఆ కోరికేనా? ఏముండు, కోరికంటే అదే కాదే. గర్ల్ ఫ్రెండ్ ఉండాక కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, తీరని కోరికలేనే. ఎన్ని రోజులైందో కంటిన్యూ నిద్రపోక. నీకు దండం పెడతా, ప్లీజ్ నువ్వు నేను పడుకుంటా. వెళ్ళు వెళ్ళు. పాపం. ఏమైంది? నొప్పిగా ఉంది, ఈరోజు బాగా టైర్డ్ అయ్యా. ఓకే, కాఫీ తేవాలా? ఓకే ఉండు, వస్తాను. ఎంత క్యూట్గా ఉన్నవే. ఒక సెల్ఫీ తీసుకుంటే పోలే? రీ రీ చెప్తే విను, మళ్ళీ నీకే డేంజర్. పాప పడుకున్నాక డేంజర్ ఏంటి? నీ కర్మ, నీ సావు నువ్వు సావు. కాఫీ. నా పాటికి నేను పడుకొని ఉంటే ఏంటో నీ ఎదవేశాలు? ఇదేనా నువ్వు నా ఇష్టాలకి ఇచ్చే సెల్ఫ్ రెస్పెక్ట్? సెల్ఫ్ రెస్పెక్ట్కి దీనికి సంబంధం ఏంటే? ఛీ, రేపే స్లీపింగ్ పిల్స్ వేసి రేప్ చేసేలా ఉన్నాడు. రేపా? నేనా? అవునమ్మాయి, ఈ మధ్య ఇలాంటి ఫోటోలు తీసి ఆన్లైన్లో పెడుతున్నారు బిజినెస్ కోసం. ఏమన్నా కామందులు లైక్ చేశారనుకో, అమ్మాయి నమ్మేస్తున్నారు. ఈడుగో నేను ఎక్కడ దగ్గర బేరం పెట్టేసింటాడు. అమ్మాయి ఏం మాట్లాడుతున్నావురా? వీడు నన్ను బేరం పెడతాడా? అంతకంటే ముందు వీడి పని నేను చెప్తాను. ఏంటే మీ అమ్మాయిల ఊహలకి అద్దు అదుపు ఏముండదా? బాగిన్ చెప్తే విన్నావా? అయినా గీతా గోవిందం చూసి కూడా కక్కుర్తిపడ్డా చూడు. హలో, టీవీ9, ఎన్టీవీ, సాక్షి, ఇక్కడ ఒక కామందుడు నన్ను పిక్స్ తీస్తున్నాడు. రే ఆగురా, ఆగు. హలో, నువ్వు ఇక్కడ కూర్చొని ఏంది ఏంది రీల్స్ చూసి ఎంజాయ్ చేస్తున్నావా? అక్కడ మీ హీరో ఇంకొక అమ్మాయితో డూయెట్ వేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఆడికంత సీన్ లేదులే. ఏ దా, నేను చూపిస్తా దా. చూడు ఎలా ఉండవు ఈ ఫోటోలో. బాగాలేదు. ఇదిగో ఈ ఫోటో చూడు ఎలా ఉండవు. నేను డిలీట్ చేస్తాను. ఇవ్వు. ఇవ్వు. అరే అరే డిలీట్ చేసేసి. ఇవ్వు డిలీట్ చేయమాకు. ఇవ్వు. అరే చేయకు, డిలీట్ చేయకు. చిన్ని చేయకు, చిన్ని. ఇవ్వు, ఇక్కడ ఇవ్వు చిన్ని. అరే దొరికింది, డిలీట్ చేస్తాను నేను. కానివ్వండి రా, కానివ్వండి. ఏంటి ఆపేశారు? మమ్మల్ని వెళ్ళిపోమంటారా? అది కాదు బేబీ, నేను చెప్పేది విను. ఓలమ్మ ఓరు నాయన, ఈ నా బట్ట మా పిల్లని ప్రేమకి మన జీవితం అంతా నాశనం చేసిన ఆడు కాదే. ఏం చేయాలో చేస్తున్నాడు. ఫ్లాట్లో ఇంకో దాంతో ఉంటూ మళ్ళీ ట్రూ లవర్ నాకు అబద్ధాలు చెప్పడం ఒకటి. చీటింగ్ కేసు పెడదాం వీడి మీద. అరే సంపేండ్రి, నన్ను సంపేండ్రి. అది కాదు బేబీ, తను నా మర్దల్ బెంగళూరు చదువుతుందని చెప్పే కదా, ఎగ్జామ్స్ కోసం వచ్చింది బేబీ.
అయినా తన మీద నాకు ఇంట్రెస్ట్ ఉంటే నీతో లవ్లో ఎలా ఉంటా చెప్పు. అది కూడా పాయింటే కదా. పాయింటే కానీ మరీ అంత గ్యాప్ లేకుండా అంటే నేను ఒప్పుకోను. చిన్నప్పుడైతే ఓకే, ఇప్పుడు నాట్ ఓకే. వాడి పక్కన ఉంటే నువ్వే ఉండాలి. వెళ్ళు, వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళు. చెప్తా. నీ పక్కన అమ్మాయి ఉంటే అది నేనే ఉండాలి. కాదని ఎవరైనా వస్తే కోసేస్తాను. సరేలే. అబ్బాయి బాబాయ్, అబ్బాయి ఏంట్రా ఇది ప్రేమ? దీనికంటే అపరిచితులు గరుడ పురాణంలో శిక్షలే ఈజీగా అనుభవించొచ్చురా. ఒక ముద్దు లేదు, ముచ్చట్లేదు. నీకొచ్చిన శోభ పగోడు కూడా రావద్దురా. మొదట్లో మావాడికి 4 మంచి మాటలు చెప్పావని నేను డార్లింగ్ అని పిలిచా. నువ్వు శాడిస్ట్. కాదు, అంతకు మించి. నేను ప్రేమ అని నడిపిస్తున్న ఈ ఆటలో ప్రతిదానికి ఓ అర్థం పరమార్థం ఉంటాయి. వచ్చిందమ్మా చెప్పడానికి. అర్థం పరమార్థం. ఫస్ట్ నిన్ను సంపడేయాలి. ఫైవ్ అయింది, పార్టీకి వెళ్ళాలి. ఇంకా 1 అవర్లో రెడీ అయిపోవాలి. నేను వెళ్తా. బాయ్. నువ్వెన్ని చెప్పినా ఇక నుంచి వాడి బతుకు అంతే. చూడు పాపా, నేను బయటకు వచ్చిన కాబట్టి నీ ఆటలు సాగుతున్నాయి. నేను వాడి లోపలికి వెళ్ళి వాడికి ఏం కావాలో అన్నీ కక్కిస్తా. గెట్ రెడీ. బేబీ వెళ్దామా? ఎక్కడికి? ఈ అవతారంలోనా? మనం వెళ్ళేది పార్టీకి, లారీ డ్రైవింగ్ పోస్ట్ కాదు. 6 రమ్మన్నాం, 8 అవుతుంది. మేము లేట్ చేస్తే ఎక్కి తొక్కేస్తారు. మీరు లేట్ చేస్తే కిక్కురు మనకుండా ఉండాలి కదా. ర్యాపిడో రైడ్స్ వల్ల బేబీ ఒక్క 5 minutes టైం ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. హలో, ముందు ఆ ర్యాపిడో గోల మానేయి. మనీ కావాలంటే నేను ఇస్తా, అంతేగాని చీప్ పనులు చేయకు ప్లీజ్. ఏంటి చీపా? నేను చేసే వర్క్ కాదు చీప్, నీది చీప్ మెంటాలిటీ. అయినా నా పని నా ఇష్టం, నీకేం నొప్పి? నీ పని నువ్వు చేసుకుని నాకు నొప్పి ఎందుకు? కానీ అందులో నన్ను దింపేసి నా దూరం తీరుస్తున్నావుగా, అది నా నొప్పి. ఇదిగో అమ్మాయి, ఆడు మన సెల్ఫ్ రెస్పెక్ట్ మీద కొడుతున్నాడు. నువ్వు అసలు తగ్గ చెప్తున్నా. నుండ్రా. నేను సెట్ చేస్తాను. రేయ్ ఏందా ఇప్పుడు? అంటే ఇప్పుడు నువ్వు ఇచ్చే భిక్ష మీద బతకాలా మా అమ్మాయి? కొడితే గూబ పగిలిపోద్ది. ప్రతిదానికి దూరేసి పుల్ల పెడతావేంటి? మింగే చేసుకోండి. నోరు మూసుకో. హే, తను కాదు నేను అడుగుతున్నాను. ఏదో పైసలు సంపాదించుకుందామని నాకు నచ్చిన పని నేను చేస్తున్నాను. అయినా నీ దగ్గర ₹1 తీసుకోకపోతేనే ఇంత మాట్లాడుతున్నావు. అదే ₹1 తీసుకొని ఉంటే నా మెడకు బెల్ట్ వేసి వంటగదిలో బంధిస్తావేమో. ఛీ, బుద్ధి చూపించుకున్నావు కాదు. లవ్ గురు చెప్పింది నిజమే. పడేదాకా మాటలు చెప్తారు, పడ్డాక గాలి కొదిలేస్తారు. మీ దగ్గర ప్రేమ దొరకలేదని బ్రేకప్ చెప్తే మోసం చేసింది, ముంచేసింది అని భారీ డైలాగులు వేస్తారు. మరి మీకు తెలిసింది అదే కదా. మీకు నచ్చింది ఇచ్చేసి మీ వెనకాల తోకు కూడా తిరిగితే మిమ్మల్ని ప్రేమించినట్టు. మా ఫీలింగ్స్ అట్టయి ఒక్క మాట అంటే చాలు ఏడ్చి గగ్గోలు పెట్టి మమ్మల్ని దోషులుగా ప్రూవ్ చేసి నటి రోడ్డు మీద మాకు బ్రేకప్ చెప్పి వేరే వాడి బైక్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే మీకు స్పేర్లో ఉంటారు కదా. నా మీద ఇలాంటి ఒపీనియన్ పెట్టుకొని పైకి నటించిన నీలాంటోడితో ఒక్క క్షణం కూడా ఉండలేను. ఐ హేట్ యూ. ఏయ్, ఐ టు హేట్ యూ. ఓ హే పోరా. ప్రేమలో వచ్చే గొడవలే ప్రేమికులను మరింత దగ్గర చేస్తాయి. కానీ వీళ్ళు కోపంలో ఏదేదో అనేసుకున్నారు. వీటిని దాటుకుని మళ్ళీ కలుస్తారో లేదో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ థర్డ్ ఎపిసోడ్ మీకు బాగా నచ్చింది అనుకో. ఒక్క నిమిషం. వీళ్ళకేంది? హలో, ఏమైందమ్మా? భయ్యా, థర్డ్ ఎపిసోడ్ చూసాక నా సిచ్యువేషన్ ఏంటో మీకు అర్థమైంది అనుకుంటా. అయితే సో ఇంకా లేట్ ఎందుకు, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వాట్ ది ఫన్ తెలుగు. భయ్యా, క్లైమాక్స్ ఎవరు వీళ్ళిద్దరు కలుస్తారా లేదనే దాని మీద ఉంటుంది. మీ ఒపీనియన్ ఏంటో 3 ఎపిసోడ్లు చూసాక కమెంట్ చేయండి.
అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అస్సలు మర్చిపోకండి, గంట కొట్టండి, నోటిఫికేషన్ వస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్.